ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక పైన ఉన్న దేవుళ్ళకి, వేదిక ముందు ఉన్న దేవుళ్ళకి నా ఆత్మ ప్రణామాలు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు ఈశ్వరయ్య గారికి, వారి టీంకి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇప్పటి వరకే మనందరం కూడా శాకాహార ర్యాలీ చేశాము, అక్కడ టిఫిన్లు చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత క్లాసులు విన్నాము, తర్వాత చక్కటి పసందైన విందుని మనం తీసుకున్నాము. ఈ సేవాదళ్ పత్రిజీ గారు 3 మార్గాలు చెప్పారు: శాకాహారము, పిరమిడ్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ధ్యాన జగత్ అని చెప్పారు. అందులోనే సేవా జగత్. ఈరోజు మనం ఇక్కడ ఈ కుర్చీలలో కూర్చొని ఈ స్టేజీ మీద మనం ఇంత వివరంగా మాట్లాడుకుంటూ ఉన్నామంటే దీని వెనకాల సేవ చేసిన మహానుభావులు, వంట చేసిన మహానుభావులు, అక్కడ వడ్డించినటువంటి సేవల నా దళం, వారికి ముందుగా గట్టిగా క్లాప్స్ కొట్టుకోవాలి మనం. అలాగే ఈ కార్యక్రమాన్ని మనం శాకాహార ర్యాలీ మొదలుపెట్టిన దగ్గర నుంచి లాస్ట్ మినిట్ వరకు మనతో పాటు ఉంటూ టిఫిన్ తిన్నారో లేదో తెలియదు, భోజనం చేశారో తెలియదు, కానీ 180 దేశాలకి మన ప్రచారాన్ని విస్తృతపరుస్తున్నారు. వారు పిఎంసి మాస్టర్స్. వేదిక మీద మనం ఉంటే వేదిక ముందు వారు ఉండి మన కార్యక్రమాల్ని 180 దేశాలకు పంపిస్తున్నారంటే వారికి గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టుకోవాలి. మనం ఈ సిద్దిపేట జిల్లా ఇంత అద్భుతంగా మెగా సద్భావన, మెగా శాకాహార ర్యాలీ జరిగిందంటే అది చాలా చాలా ఎన్నో జన్మల చేసుకున్న పుణ్యం అయితేనే మనం ఈ సిద్దిపేటలో ఈ ర్యాలీని చేసుకోగలిగాం. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముందుగా. అలాగే ఇటువంటి కార్యక్రమం ఇంకొకటి ఉన్నది. మన భూపతన్న ద్వారా 2 సంవత్సరాలకు ఒకసారి మనకి ఇక్కడ మేడారం జాతర జరుగుతుంది. ఆ మేడారం జాతరలో ఇటువంటి శాకాహార ర్యాలీ భూపతన ద్వారా జరగాలని నేను కోరుకుంటున్నాను. 1 రూపాయి కాయన్ని మనకి పత్రిజీ సార్ తయారు చేసి ఇచ్చారు. అది పిఎస్ఎస్ఎం. ఆ పిఎస్ఎస్ఎంకి ఆ రూపాయి కాయనికి ఒక పక్క బొమ్మ, ఒక పక్క బొరుసు ఉంటుంది. పైనుంచి ఎగరేస్తే కింద పడితే బొమ్మ పడిద్ది, బొరుసు పడిద్ది, రెండిట్లో ఏదో ఒకటి పడిద్ది. కానీ పైన అది ఎగురుతూ ఉంటే బొమ్మ పడిద్దా, బొరుసు పడిద్దా? 2 ఉంటాయి, అవును కదా? అలాంటిదే పిఎస్ఎస్ఎంఎం పైన ఎగురుతుంటే ఒక పక్క బొమ్మేమో పిఎంసి, ఒక పక్కేమో సేవాదళ్. ఈ 2 ఉంటానే ఆ బొమ్మని మనం అలా ఎగరేస్తున్నాం. అందుకనే మనకి ఈ అవకాశం ఇచ్చిన మన ఈశ్వరయ్య గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు నా గురించి నేను గొప్ప చెప్పాలంటే చాలా ఉంది, కానీ మనకి టైం సరిపోదు. ఇంకా సార్లు ఉన్నారు చెప్పేవాళ్ళు, వారికి అవకాశం ఇద్దాం. భద్రాచలంలో పాల్వంచులో శంబాల కామధేన్ పిరమిడ్స్ అని ఉన్నాయి. అక్కడ సుధా మేడం గారు మెయింటైన్ చేస్తారు. వంటల దగ్గర నుంచి ప్రతినిత్యం రోజు అక్కడ ధ్యానమే, ప్రతిరోజు అన్నదానం నడుస్తూనే ఉంటుంది. ఆదివారం ఆధ్యాత్మిక ఆదివారం అని నడిపిస్తారు. ఒక్కొక్క వారం ఒక్కొక్క కార్యక్రమాన్ని పెడతారు. చెట్లు నాటే కార్యక్రమం ఒకటి, భగవద్గీత కార్యక్రమం ఒకటి, ఆటపాట కార్యక్రమం ఒకటి, ఇవన్నీ పెడుతున్నాం అన్నమాట. అందుకనే మన గురించి మనం చెప్పుకోవద్దు. కొత్తగూడెంలో కూడా విశ్వ చైతన్య ధ్యాన పిరమిడ్ అని ఉన్నది, ఆశ్రమం. ఆ ఆశ్రమాల్లో కూడా ఇటువంటి అద్భుతాలు, ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాలు కూడా మనం ఆలోచించుకోవాలా. అలాగా ధ్యానాశ్రమాలు ఎన్నో రావాలని మనం కోరుకుందాము. అలాగే ఇందనక మన సార్ చెప్పారు, సాయిబాబా గుళ్ళో మేము ధ్యానం నేర్పిస్తున్నాం అని. అటువంటి ధ్యానాలు దేవాలయాలన్నీ కూడా ధ్యానాలయాలు అవుతున్నాయి మనకి. పాలవంచలో, ముల్కలపల్లిలో మన సేవాదళ వాళ్ళు, పిఎస్ఎస్ఎం వాళ్ళు కలిసి అక్కడికి వెళ్ళేసి ధ్యాన ప్రచారం చేస్తూ, అక్కడున్న మాస్టర్స్కి ధ్యానాన్ని ప్రచారం చేస్తూ ధ్యానం చేస్తున్నారు. ఒకసారి వారికి కూడా గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈశ్వరయ్య గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, వారి టీంకి, ఆ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
భూపతానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మేడారం జాతర గురించి అయితే మర్చిపోకండి సార్.